హలో అండి. నాన్ వెజిటేరియన్స్‌కి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఫేవరెట్ అయ్యుండొచ్చు. మాలాంటి వెజిటేరియన్స్‌కి మాత్రం ఖచ్చితంగా వెజ్ పులావే ఫేవరెట్ అని చెప్తాను. నేనైతే ఇలా సింపుల్‌గా వెజ్ పులావ్ చేసుకొని మంచిగా తింటాను. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అంత కాకపోయినా ఇది కూడా పర్లేదు. అలా మంచిగా ఇంట్లో అవైలబుల్‌గా ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసేసి కుక్ చేసేసుకొని లాస్ట్‌లో ఇలా మంచిగా నిమ్మకాయ పిండేసుకొని తిన్నాము అంటే ఆ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయాలి అని చెప్పొచ్చు. లంచ్ బాక్స్‌లోకి కూడా ఈ రెసిపీ చాలా చాలా బావుంటుంది. రెసిపీ కూడా చాలా ఈజీ అండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మా ఇంట్లో ప్యాన్ లేకపోతే కుక్కర్ పెట్టేసాను. ఆ కుక్కర్‌లోనే చేస్తున్నాను. ఇంకా కొంచెం గీ వేసుకొని అలాగే దాంట్లోకి ఆయిల్ కూడా వేసేస్తున్నాను. ఎండుమిర్చి యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకా కరివేపాకు వంతొచ్చేసింది. అలాగే జీలకర్ర వేయకపోతే ఎట్లా? జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇంక కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొద్దిగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. మరి టమాటా కూడా వేస్తేనే కదా టేస్ట్ వచ్చేది. అందుకే టమాటా వేశాక మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా బీన్స్ అలాంటివి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు మంచిగా టేస్టీగా ఉండేటట్లు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది అంతా వెజిటబుల్స్‌లోకి మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకోవాలి. అది అంతా పేస్ట్ మిక్స్ అయిన తర్వాత టేస్ట్‌కి సరిపడేంత కారం వేసుకొని 1 గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడేమో లాస్ట్‌లో కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను ఎటువంటి గరం మసాలాలు అస్సలు యూజ్ చేయను నా రెసిపీస్‌లోకి. ఇంకా వాటర్ అంతా మంచిగా బాయిల్ అయిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకున్న రైస్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. అలా నానబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. టెక్స్చర్ కూడా మంచిగా వస్తుంది. మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడైతే. ఇంకా మంచిగా లో ఫ్లేమ్‌లో కాసేపు, హై ఫ్లేమ్‌లో కాసేపు మనం మూత పెట్టేసి ఉడికించుకుంటే వేడి వేడిగా మన వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్‌లో ఇలా నిమ్మకాయ పిండేసుకొని తినేసేయడమే.